కిరణ్ రాయల్ వ్యవహారం రోజు రోజుకి ఒక కొత్త మలుపులు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే బాధితురాలు మీడియా ముఖంగా వచ్చి అనేక సంచలనమైన ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే ఈ అంశంలో బడా బడా నాయకుల పేర్లు కూడా రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా కిరణ్ రాయల్ ఎంతోమంది మహిళలను నయవంచనకు గురి చేశారంటూ కూడా ఆమె ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. మనతో పాటు ప్రస్తుతం బాధితురాలు లక్ష్మి ఉన్నారు. లక్ష్మితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అంటే ఏంటి అసలు మిమ్మల్ని ఎందుకు జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు? మీరెందుకు జైపూర్‌కి వెళ్ళాల్సొచ్చింది? ఇది అందరికీ తెలిసిందే సార్. తెలియకుండా ఎవరికీ అయితే లేదు. మొత్తం తెలుసు. ఇంతకుముందు తిరుపతి తెలుసు. ఇప్పుడు జైపూర్‌లో కూడా తెలుసు. చెప్పాడు అందరికీ జైపూర్‌కి వెహికల్ అరేంజ్ చేస్తాను. పెట్టి కొంచెం ఖర్చయినా పర్లేదు అరేంజ్ చేస్తాను. అక్కడికెళ్తే అక్కడ మొత్తం వీడియోలు బయటొస్తాయి. లక్ష్మీరెడ్డి పైన ఉండే కేసులు ఏవేవైతే ఉన్నాయో అన్నీ బయటొస్తాయని చెప్పాడు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక నెంబర్ ఇస్తాను నేను. ఎవరైతే ఇందులో విక్టిమ్ అని చెప్పి పేర్కొన్నారో ఆ డాక్టర్ నెంబర్ ఇస్తాను. ఒక్కసారికి ఆయనకి కాల్ చేశారంటే మొత్తం చెప్పేస్తాడు ఆయన. అంత దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఒకవేళ అలా కేసులు ఉంటే నేను ఒక్క రోజులో బయట రాలేదు. ఇది అతనికి కూడా తెలుసు. అతను ప్రీ ప్లాన్డ్గా నన్ను ఏదో చేపించాలనేసి చేసిన ఒక ఇది. దాంతోపాటు ఈ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా నేను వాడినవి కాదు. ప్రతి ఒక్క అకౌంట్స్ దీంట్లో ఉండే నాతో పాటు ఇక్కడ సంబంధించిన ఇద్దరు విక్టిమ్స్ కూడా అతను వాడిన అకౌంట్స్. అతను ఎలా అంటే అతని ట్రాన్సాక్షన్స్ ఏవి అతని సెల్లో నుంచి చేయడు. అతని నెంబర్ ఏవి ఉండవు. అతని చుట్టూ ఎవరుంటారో వాళ్ళవే తీసుకొని ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ వాళ్ళ దాని నుంచి చేస్తాడు అతను. అతని వ్యవహారం అంతే. అంటే మీతో పాటు ఎంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంటది? అసలు ఏంటి మొత్తానికి ఈ బాధితుల లిస్ట్ ఏంటి? బాధితులు లెక్కేసుకుంటే వేళ్లతో కాళ్ళతో సరిపోవేమో సార్ లెక్కలు. మనకుండే 20 ఫింగర్సే ఉంటాయి. అవి సరిపోవేమో నాకు తెలిసి. అంటే ఇప్పటికే మీరు పవన్ కళ్యాణ్ పేరు ప్రెస్ మీట్‌లో ప్రస్తావించడం జరిగింది. అలాగే మాజీ మంత్రి రోజా పేరు కూడా ప్రస్తావించారు. అసలు ఏంటి అంటే వీళ్ళిద్దరికీ ఉన్న కిరణ్ రాయల్‌తో ఉన్న సంబంధం ఏంటి? ఇందులో చెప్పాలంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా విక్టిమేమో నాకు తెలుసు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారినే బ్లాక్మెయిల్ చేయగలిగిన వాడిని, బెదిరించేయగలవాడిని. నేను చంద్రబాబు నాయుడు గారు తిట్టినా, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినా, రోజాని తిట్టినా, ఎవరిని తిట్టినా నన్ను పవన్ కళ్యాణ్ గారు ఏమీ చెయ్యలేడు అని ఓపెన్గా చెప్పిన వ్యక్తి ఏం చేయాలి? ఏం సపోర్ట్ ఉంటే ఏమీ అతని దగ్గర లేదనుకొని అనుకోవాలి. అతనే చెప్పాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. ఆ డ్రైవ్లో ఉండే దానివల్ల నాకు ఆయన భయపడతాడు. నేను ఏం చేసినా నన్ను ఆయన ఏమి చెయ్యడు ఓపెన్గా చెప్పాడు నాతో. నాతోనే కాదు, అతనితో ఎవరెవరైతే పరిచయాలు ఉన్నాయో అమ్మాయిలకి. ఎందుకంటే ఇది బెదిరింపు. మేము మోసపోయిన వాళ్ళం బయట అడుగు పెడతాము. ఎందుకంటే అంత నేతని, అంత పలుకుబడున్న వ్యక్తిని, ఒక పార్టీ అధినేతే ఏం చేయలేకపోతున్నాడు ఇతన్ని, ఇంకా మనం ఏం చేస్తాం ఇతన్ని అనే ఒక భయం కల్పించాలని అతనిలో. అసలు నార్మల్ వ్యక్తి కాదు సార్ అతను. దుర్మార్గుడు అతను. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. ఓపెన్ చేసినాను. ఒక నిన్ను నమ్మి, ఫ్రాంక్ చెప్తున్నాను, అతను నమ్మి నా లైఫ్ నేను పోగొట్టుకున్నాను టోటల్గా. అతన్ని నమ్మి నేను నా లైఫ్ కాకుండా నా పిల్లల లైఫ్ స్పాయిల్ చేసాను. నేను ఈరోజు పోరాడుతున్నది నా పిల్లల లైఫ్ కోసం పోరాడుతున్నా. నేను ఫైట్ చేస్తున్నా. ఇందులోకి రాజకీయ నేతలను ఎందుకు తీసుకొస్తున్నాడు? వైసీపీ వాళ్ళకి నాకేం సంబంధం? నీచంగా అభినయ్ రెడ్డి గారికి నాకు అక్రమ సంబంధం కలపడం ఏంటి? ఎంత దారుణమైన విషయం ఇది. నిన్ను నమ్మి నీతో ఉన్నదానికి నువ్వు ఇలాంటి చర్యలు చేస్తున్నావు. అదే నీ భార్యను నువ్వు అంటావా? అనగలడా? నేను చెప్తాను. వాళ్ళ భార్య ఏమంటే ఇంతకుముందే చెప్పాను నేను, ఎవరితో అన్నా వెళ్ళు నువ్వు, నేను ఏం అడగను, నాకు డబ్బులు ఇచ్చేయి, మాకు లగ్జరీలు ఇచ్చేయి, మాకు డ్రెస్సులు చీరలు మాకు నగలు ఇచ్చేయి చాలు, నేనేమన్నా చేస్తా అని. ఈ కామెంట్ చూసారండి సార్ మీరు, లక్ష్మి డాష్ వాడు వాళ్ళలాగా నేను నీచంగా మాట్లాడలేను. నాకు అలా మాటలు రావు. ఇది మాట్లాడాలి అంటే లక్ష్మి అనే ప్లేస్లో
రేణుక అని పెడతాను నేను. ఫ్రాంక్గా పెడతాను రేణుక అని. ఎందుకంటే సార్, నేను వాడిని నమ్మి మోసపోయాను నేను. నీకు తెలిసి నీ మొగుడు ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తున్నాడు. ఒక భార్యగా నువ్వేం చేయాలి? దాన్ని ఖండించాలి. అలాంటిది నువ్వు ఇంట్లో కూర్చోబెట్టి టీలు, బెడ్రూముల్లోకి కాఫీలు, వాళ్ళకి ఏం కావాలన్నీ సప్లై చేస్తుంటే నువ్వెవరిప్పుడు? నీ క్యారెక్టర్ ఏంటి? ఇంట్లోనే పెద్ద ఇది పెట్టుకొని అతన్ని నమ్మి లైఫ్ పోగొట్టుకున్న నన్ను ఆ మాట అతను అన్నాడంటే ఇది అందరూ ప్రజలే దీన్ని ఇది చేయాలి సార్. దాని మించిన ఇదేం లేదు. అది నా పిల్లల్ని అన్నాడు. అభినయ్ రెడ్డి వాళ్ళ చిల్లర గ్యాంగ్తో తినే బచ్చా నా కొడుకు, వాళ్ళ పెద్ద కొడుకు అని. వాళ్ళ పిల్లలాగా నా పిల్లల ఒకరి సొత్తు కోసం నా బిడ్డలు ఏ రోజు ఆశపడలేదు. మా డబ్బులు మేము పోగొట్టుకున్నాం. వాళ్ళ డబ్బులు వాడికి నేను ఇస్తున్నానని తెలిసి నన్ను తిట్టినా కూడా అతను ఒక మాట అనకుండా సంతకాలు పెట్టారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వచ్చి. తెలిసి మేము ఇంట్లో ఎన్ని గొడవలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో మేం పడ్డాం. నేను అతనికి ఇస్తున్నానని తెలిసి కూడా నా పిల్లలు సంతకం పెట్టారు. ఎందుకు? అమ్మ మాట ఇచ్చింది, మనం దాన్ని కాదనకూడదు అని చెప్పి సంతకాలు పెట్టారు వచ్చి. నువ్వు ఎందుకు చేయించావు? అమ్మిచ్చింది కూడా ఎవరు? నా ల్యాండ్స్ దగ్గర నువ్వు అమ్మిచ్చావు. నా ల్యాండ్స్ దాని పక్కా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎవరెవరింత పిలుచుకొని వస్తున్నావు ల్యాండ్స్కి, ఎవరెవరిని పంపిస్తున్నావు నా ల్యాండ్స్ కొనేదానికి, మొత్తం డీటెయిల్స్ నా దగ్గర ఉంది. 20 లక్షలు నా ల్యాండ్స్ ఫస్ట్ తాకట్లు పెట్టించాడు. దానికి ప్రూఫ్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. 20 లక్షలు నేను తాకట్టు పెట్టిన 3వ రోజు ఈ కేసు ఫైల్ అయింది. 20 లక్షలు నా చేతిలో ఉంటే నేను అప్పు చేసి తీసుకుంటా అంటే ఇంకెవరినో ఫ్రాడ్ చేయాల్సిన అవసరం నాకేముంది? నేను వీడియోలు చేశానంటే మాట్లాడానంట, వాళ్ళతో వీడియో కాల్స్ రకరకాలుగా మాట్లాడానంట. నేను వీడితోనే వీడియో కాల్ మాట్లాడను. అంటే మీరు చెప్తున్నారు, అంటే ఇంతగా కిరణ్ గారు నమ్మాల్సిన పరిస్థితి మీకు ఎందుకు ఏర్పడింది? దానికి కారణాలు సార్ మీకు దానిలో నేను ఒక ప్రొవైడ్ చేశాను. నాకు ఆ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయాలి ఎటువంటి ఇది లేదు, కానీ ఇంకన్నా తెలుసుకుంటారు. ఇప్పుడు కూడా అతని మాయలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. పేర్లు కూడా నాకు తెలుసు, వాళ్ళ ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు జాగ్రత్త పడతారు అని చెప్పి నాది ఆ అమ్మాయిది ఇద్దరిది నేను కూడా పెట్టాను. ఆ అమ్మాయి నన్ను తప్పుగా అనుకున్నా ఏమనుకున్నా కూడా నేనైతే ఇంకొకరు ఇలా బలి అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి నిజంగానే. ఇంకొక అమ్మాయి గురించి ఆ అమ్మాయి మాట్లాడింది నాతో పర్సనల్ షేర్ చేసి నేను షేర్ చేయకూడదు. కానీ నేను ఎందుకంటే సొసైటీకి తెలియాలి వీడు ఎంత నీచుడు అనేది తెలియాలి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎంత నీచుడు అని తెలియాలని నేను దీన్ని రిలీజ్ చేశాను. ఆ అమ్మాయి నేనే ఆ అమ్మాయికి చెప్పాను సార్, వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఇలాంటి వాడు వద్దు అని చెప్తే ఆ అమ్మాయి ఆ రోజు నీకెందుకు లక్ష్మి, నేను ఫేస్ చేస్తాను కదా, ఏదైనా ఉంటే నేను ఫేస్ చేసుకుంటా, నీకెందుకు బాధ, నువ్వు చేసిన మంచి పని మా ఇంటికి వెళ్ళి చెప్పావు, మా నాన్నకి మేము చెప్పలేకపోతున్నానని. ఆ అమ్మాయి కూడా డివోర్స్డ్. ఇతని టార్గెట్ ఏమంటే సార్, సింగిల్ ఉమెన్స్, డివోర్స్డ్, ఎలా అంటే భర్త ప్రేమ సరిగ్గా దొరకని వాళ్ళు, ఇలాంటి టార్గెట్ చేస్తాడు బాగా. మాయ మాటలతో మెస్మరైజ్ చేసి మీరే నా ప్రపంచం, నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చేస్తుంది లేదా టీడీ బోర్డు చైర్మన్ అయిపోతాను నేను అని చెప్పి, డబ్బులు వస్తానే మీకు నేను పెద్ద బంగ్లాలు కట్టిస్తాను, నేను మీకు ఏం కావాలో నేను చూసుకునేస్తాను అని చెప్పి మెస్మరైజ్ చేస్తాడు. డబ్బులు ఇప్పుడు నేను మా పార్టీ డబ్బులు నాకు చెప్పింది అయితే ఇదే, మా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, పార్టీకి ఎంత అవుతుంది ఖర్చు నేనే పెట్టాలి, నేను పెడితేనే కదా నాకు సీట్ ఇస్తారు. ప్రతిసారి నేను విజయవాడకు పోవాలి, అక్కడ మీటింగ్ పోవాలి, ఇక్కడ మీటింగ్ పోవాలి, నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు హాస్పిటల్ ఫైల్ కొని పెట్టాను మీకు నేను. హాస్పిటల్ ఫైల్ నాకు పెట్టాల్సిన అవసరం ఏముంది ఒక్కసారి ఆలోచించండి. పెట్టి నాకు బాగాలేదు, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు ఇంత అమౌంట్ కావాలి పంపించు అని అప్పుడు కూడా ట్రాన్సాక్షన్ చేయడు, మనిషిని పంపిస్తాడు ఇంటికి, వాళ్ళ దగ్గర నేను క్యాష్ డ్రా చేసి పంపించాలి. ఎంత కన్నింగ్ అంటే వాళ్ళ భార్య నాకు పెట్టిన స్క్రీన్ షాట్, నా దగ్గర మనీ అయిపోయింది లక్ష్మి, ఇంతే ఉంది నా ఫోన్పేలో అని. వీళ్ళ కుటుంబాన్ని ఏమనాలి? మా చిన్నబ్బాయి అంట ఫారెన్కి వెళ్ళాలని కలలు కంటున్నాడంట, కలల్లో. ఎవడి వల్ల పోలేదు, నీ వల్ల కాదా, అడుక్కున్నాను. మీరు నేను పెట్టిన మెసేజ్లు ఒక స్క్రీన్ షాట్స్ చూసారంటే ప్రతి మెసేజ్లో నేను అడుక్కున్నాను, నా బిడ్డల భవిష్యత్తు కిరణ్ అడుక్కుంటున్నాను, ఇవ్వు 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 అంటే బెదిరింపులు, చంపేస్తానని బెదిరింపులు. ఇప్పుడు చెప్పాడు నేనే నా బిడ్డలను చంపేస్తానంట బహుశా, అంటే ఏమని ఇతను చంపేస్తాడు
అతని పైన రాకూడదు కదా, నేను ఇప్పుడు పెట్టాను కదా కేసు, మాకు థ్రెట్ ఉందని. అతని పైన రాకూడదు అనేసి తెలివిగా ఇలాంటి డ్రామా ఆడుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు మమ్మల్ని చంపేస్తాడు వచ్చి, నా పిల్లల్ని చంపేస్తాడు వచ్చి, అతని పైన రాకూడదు. వాళ్ళ పిల్లల్ని కూడా చంపేసి అంత కన్నింగ్ లేడీ అంట. ఏ తల్లైనా బిడ్డల కోసం పోరాడుతుంది కానీ చేస్తుందా? నేను నిన్ను నమ్మే ఇంత చేశాను, ఈరోజు నేను నా బిడ్డల కోసం బయట వస్తే బిడ్డల్నే చంపేస్తుందేమో అన్నంత కిరాతకుడు ఇంకెవరన్నా ఉంటారు అసలు? అతను ఒక నీచుడు. ఫైనల్గా చెప్పండి, ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి తాలూకా బంధువులు ఉన్నారని మీరు ఆరోపణలు చేశారు. అంటే అది ఎంతవరకు వాస్తవం? అసలు కిరణ్ రాయన్ని 2023లో అరెస్ట్ చేసినప్పుడు అసలు ఎలాంటి ఘటన చోటు చేసుకుంది? ఆమె కూడా ఒక విక్టిమే సార్. ఎవరైతే ఈ విషయంలో ఉన్నారో, రోజా గారి బంధువు ఎవరైతే ఉన్నారో, రోజా గారి బంధువు అనేదానికన్నా ఫ్యామిలీలో మెంబరే, ఆమె కూడా ఒక విక్టిమే. ఆమెను కూడా బెదిరించి నీవు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అన్నీ బెదిరించి ఏమో చేశాడు. నీ వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మన ఇద్దరు కలిసి ఉన్నాయి అని చెప్పి బెదిరించి ఫోన్స్ ఎప్పుడైతే లాక్కున్నారో వాళ్ళ భార్య దగ్గర ఫోన్ చేపించి మా దగ్గర ఇంకా కాపీస్ ఉన్నాయి, ఇప్పుడు కానీ బయట రాకపోయినాడంటే మేము అన్నీ రిలీజ్ చేస్తాము అని చెప్పించి, రిలీజ్ చేసావంటే నువ్వు సూసైడ్ చేసుకుంటావు, నీ భర్తే నేను చంపేస్తాడు. మీ ఇంకా రోజా గారు ఏమవుతారో నేను చెప్పలేను ఇప్పుడు. ఆమెకి ఇది నా మాట ఆమె చూసుండుంటే ఆమెకే అర్థమై ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి అర్థమై ఉంటుంది. ఎన్నో బెదిరింపులు బెదిరించి బయట వచ్చాడు ఆ రోజు. మామూలుగా వాళ్ళ కేసు విత్డ్రా చేసుకునిందో వచ్చి బయట వచ్చి క్రాకర్స్ కాల్చాడు, అన్నీ చేశాడు. ఎందుకు కాల్చాడు? ఇంకొక ఆడదాన్ని బెదిరించి నీవు నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ అని చెప్పి, ఇవి నాకు ఎవరో చెప్పలేదు, వాళ్ళ భార్యే చెప్పింది. ఇలా చేస్తే బయట వచ్చాడు. నేను అక్కడే ఉన్నాను, నేను పిచ్చిదాన్ని అప్పుడు, నాకు తెలియదు వీడి గురించి. వాడు వెనకాల తిరుక్కుంటున్నాను పిచ్చిదానిలాగా స్టేషన్ చుట్టూ. అంటే ఇది కేవలం పార్టీ కోసం చేసిన కొన్ని ధర్నాల కారణంగానే అరెస్ట్ చేశారని ఆ రోజు అంటే వినిపించింది. అయితే మొత్తానికి ఒక ఫోన్ కోసం చేశారు ఆ రోజు అరెస్ట్? కేవలం మొబైల్స్ కోసం. పార్టీ కోసం ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? వీడు పెద్ద నేత అనుకుంటున్నారా? ఏముంది సార్ వీడి దగ్గర పెద్ద నేత అవ్వడానికి? అమ్మాయిల్ని మోసం చేసి అమ్మాయిల డబ్బులతో బతికేవాడు నా నేత ఎట్లా అవుతాడు? మీడియాకు వచ్చి కూర్చొని నేను ఇట్లా ఇప్పుడు అంటున్నాడు, అతనే ఒప్పుకుంటున్నాడు సార్. అతను ఎలాంటి వాడంటే, నా దగ్గరే ఉంది అన్ని, నేనే 5 నిమిషాల్లో క్రియేట్ చేస్తాను, జార్జ్ బుష్ వాళ్ళు వచ్చినట్టు అది ఇది అంటున్నాడు. నువ్వే ఓపెన్గా చెప్తున్నావు నా దగ్గర ఉంది టెక్నాలజీ అని. నా దగ్గర టెక్నాలజీ లేదు, నా దగ్గర ప్రూఫ్స్ మాత్రమే ఉన్నాయి. నా మొబైల్లో తీసింది ఆ మాత్రం నాలెడ్జ్ లేదా సార్? ఒక మొబైల్లో ఫోటో తీస్తానే దాని కింద పైకి దాన్ని స్క్రోల్ చేస్తానే కింద డేటు టైము లొకేషన్ ఎక్కడున్నావు ఏమనేసి వస్తుందని మినిమం నాలెడ్జ్ లేదా? ఆ నాలెడ్జ్ లేదు అతనికి. అతనికి మోసం చేయడం తెలుసు. మీరు ఎందుకు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ బయటపెట్టి పెట్టారు? పెడతాను సార్, తప్పకుండా పెడతాను. టైం వస్తే తప్పకుండా పెడతాను. నేను కూడా వెయిట్ చేస్తున్నా పెట్టడానికి, పెడతాను. మొత్తానికి నేనే కాదు, నాతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారని, వారందరికీ కూడా న్యాయం జరిగే వరకు నా పోరాటం సాగుతుందని కూడా లక్ష్మి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే దీంట్లో మాజీ మంత్రితో పాటుగా ఎవరైతే జనసేన అధినేత కూడా ఇందులో తన బాధితుడిగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.